మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుపై గురువారం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసు విచారణకు మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత హాజరు కావాల్సి ఉంది. అయితే కేసు విచారణ హాజరు కాకపోవడంతో NBW జారీ చేసినట్టు కోర్టు కేసు విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీకి నాంపల్లి ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 5వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని కొండా సురేఖను కోర్టు ఆదేశించింది. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విమర్శలు చేసే క్రమంలో నాగ చైతన్య సమంత విడాకులపై తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పదమైన దీనిపై కేటీఆర్ నాంపల్లిలో ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారంటూ తన పరువుకు నష్టం కలిగించేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సాక్షులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్లను సైతం కోర్టు రికార్డ్ చేసింది. కోర్టులో ఈ కేసు విచారణ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మరి కొండా సురేఖ మరి తన వ్యక్తిగతంగా 100% హాజరు కావాలి అని చెప్పి మరి కోర్టు అయితే ఆదేశించింది. కొండా సురేఖ గతంలో నాగ చైతన్య సమంతపై మరి చేసిన వ్యాఖ్యలకి తానైతే క్షమాపణలు కూడా చెప్పిన పరిస్థితి. నాగార్జున గారు మరి అప్పుడు ఆయన కూడా కేసు పెట్టడం జరిగింది. ఆయన కానీ కేసును వాపసు తీసుకున్నారు. కొండా సురేఖ ఒక ఇంటి ఆడపడుచు మరి ఈ రకంగా మరి ఉంది తప్పు, ఇక మనం కేసు పెట్టి మరి ఇది చేయకూడదని చెప్పి కేసు వాపసు తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ మాత్రం మరి ఆవిడ మీద పరువు నష్టం దావా అయితే వేశారు. మంత్రి కొండా సురేఖని నాంపల్లి కోర్టు అయితే హాజరు కావాలని చెప్పి మరి వ్యక్తిగత పూచీతో అయినా హాజరు కావాలని అయితే చెప్పింది. ఇక